హే లవీస్, నేను మీ లవ్లీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా అమ్మ వండిన ఫేవరెట్ చేపల పులుసు చూసేద్దాం. మా ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కో పని షేర్ చేసుకుని చేస్తూ ఉంటాము. 2 కేజీస్ చేపని మార్కెట్లో కట్ చేపించిన తర్వాత నీట్గా బండిపైన అమ్మమ్మతో కలిసి రుద్ది మొత్తం క్లీన్ చేసేస్తున్నాము. మా అమ్మమ్మ మాటలకి నాకు అస్సలు నవ్వాగలేదు. మీరు కూడా వినేయండి. అది తీయాలన్నమాట బ్లాక్ ఏంటనే అవుతున్నావా తలకాయ చెప్పు చాలా రెస్పెక్ట్ఫుల్ గా వెళ్తారు బాత్రూమ్కి వెళ్ళినప్పుడే మన నువ్వుకి మంచి ఆన్సర్ నీకేం తెలుసు ఏంటే ఏంటది ఎంతసేపు మన నువ్వు అంటుంది చెప్పనా నాతో అసలు మన నువ్వునే మన అన్నట్టు మా అమ్మ తెలుసున్నారు చాలా భయం నీకు చాలా భయం కాదు కొంచెం భయం ఏ ఏరు కొరుకురాని ఎక్కువే మాట్లాడినారు నాకు వస్తాయి మరి కన్నా అనిపించుకోవాలి ఏ ఏరు కొరుకురాని ఎక్కువ నోరు ముట్టుకుంటా ఇంకా చాలు. ఒక పక్కన మేము చేపలు క్లీన్ చేస్తుంటే మా అక్క ఆనియన్స్, మిర్చి ఇంకా టమాటాస్ కట్ చేస్తుంది. చేపల పులుసులోకి ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మనం చేపలు వేసిన తర్వాత తిప్పాం కాబట్టి వండుకునే గిన్నె సైజ్ కొంచెం పెద్దదిగా ఉండేలా చూసుకోవడం బెస్ట్. ఒక పెద్ద గిన్నె స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ కాగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇంకా కొద్దిగా పసుపు వేసి బాగా కలిసేలా వేయించింది. ఆయిల్ ఎక్కువ వేస్తుంది మా అమ్మ. చూడ్డానికి భలే కలర్ఫుల్ గా ఉంది. నేను ఈ వీడియో తీస్తుంటే మా అమ్మ గ్యాస్ కి దగ్గరగా ఫోన్ తీసుకురాకూడదు, వెళ్ళిపో అంటుంది. మనం చెప్పినా వినదు, అదే కరెక్ట్ అంటది. అందుకే మా అమ్మతో ఆర్గ్యూ చేయకుండా ఇంకా కొంచెం దూరం పెట్టి 2x జూమ్ లో తీసాను. చేపలు క్లీన్ చేశాక కొద్దిగా పసుపు, కల్లు ఉప్పు తీసుకుని వాటర్ వేసి బాగా కలిపేసి అమ్మకి ఇచ్చేసాను. మా అమ్మ అవి మళ్ళీ క్లీన్ చేసుకుంది. అంత నమ్మకం మన మీద. మనల్ని పని ఎందుకు చేయమంటారో, మళ్ళీ చేసిన పనిని వాళ్ళు ఎందుకు చేసుకుంటారో అర్థం కాదు. అలా మొత్తం ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేశాక కారం ఇంకా సాల్ట్ వేసి బాగా కలిపింది. అమ్మో ఎంత కారం వేసిందో. అది మొత్తం బాగా కలిసాక దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా తిప్పి ఇంకొంచెం సేపు ఉడికించింది. సమ్మర్లో మిరపకాయలు బాగా ఎండపెట్టి ఆడించిన కారం యూస్ చేస్తుంది మా అమ్మ కర్రీస్లోకి. చూడండి, కారం కలకలలాడిపోతుంది. ఇప్పుడు క్లీన్ చేసుకుని పక్కన పెట్టిన చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా పెడుతుంది. ఒక్కదానిపైన ఒకటి పెట్టకుండా అన్ని సెపరేట్గా పెడుతుంది. ఇంకొన్ని పీసెస్ మిగిలాయి, అయినా వాటిని పెట్టడానికి ప్లేస్ లేదని నైట్ కుక్ చేసింది. అంత ఓపిక మా అమ్మకి. బుడుక్ అని నీటిలో తిరిగేవి ఇప్పుడు డుబుక్ అని నూనెలో పొంగడానికి రెడీ అవుతున్నాయి. చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. సో అది హెయిర్ అండ్ స్కిన్ కి చాలా మంచిది. ఆ పీసెస్ అన్ని సర్దేసి ఇంకా మూత పెట్టేసి బాగా ఉడికించింది. మా కజిన్ చోటుగాడు మా అమ్మని అమ్మ అని పిలుస్తాడు. చాలా ఇష్టం మా అమ్మ అంటే ఆ బుడ్డడికి. మా అమ్మ వేసిన ముగ్గుల వీడియో చూస్తున్నాడు. ఒకవేళ మీరు చూడకపోతే కిందన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకొంతసేపు అయ్యాక మూత తీసి చూసేసరికి వేసిన కారం సరిపోదని మా అమ్మ ఆ చేపలకి పైన కూడా కారం పూసింది. మేబీ అలా రాయాలని మా అమ్మ వంటల బుక్ లో ఉందేమో. జీలకర్ర, వెల్లుల్లి, ఇలాచి రోటిలో చితక్కొట్టి వేసి ఇంకొంచెం సేపు ఉడికించి కొత్తిమీర వేసింది. మనం ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తాం, లేదా పీస్ ఉడికిందా లేదా అని చూస్తాం. కానీ మా అమ్మ మాత్రం అవేమీ చూడకుండానే చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది. టు బీ ఫ్రాంక్, మా అమ్మ వండిన చేపల పులుసు లాంటి టేస్ట్ మరి నేను ఎక్కడ ఇప్పటివరకు చూడనే లేదు. చాలా ఇష్టం నాకు. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కలైనా చేపలు తినని వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో మా తమ్ముడు. ఫిష్ తింటే మన బాడీకి చాలా యూజెస్ ఉంటాయని తెలిసినా తినరు కొంతమంది తెంగరోళ్ళు. ఇలా చేపల పులుసుని చాలా సింపుల్గా చేసేసింది మా అమ్మ. మీరు కూడా ఒకసారి ఇలా మా అమ్మ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ లవీస్.